శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అవి ఎప్పుడిన్నా నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. అలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి. ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నా. సినిమాల్లో, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా. మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు, అనేక చట్టాలు తీసుకురావాలంటారు. కానీ మహిళలకి భద్రత ఉండాలంటే, మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను. అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా. దాంట్లో ఫోటోలు చూసా. ఇంటి పనులు చేస్తున్న ఫోటోలన్నీ మహిళల ఫోటోలు ఉన్నాయి. ఏకంగా అది నేను మార్చాను. ఇప్పుడు 50% ఫోటోలు మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలున్నాయి, 50% ఫోటోలు ఆడవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలున్నాయి. అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునేదానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క, చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, కనీసం నెలకి 1500 రూపాయల భారం మీకు తగ్గుతుందని. 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు. ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా, ఏకంగా ధనదాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాలిబొడు తెంపాడు ఆ రాక్షసుడు. మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు. నేను చూశాను, పాదయాత్రలో మహిళల్ని కలిశాను. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి కలిసి మనం బాబు సూపర్ 6 మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది. సొంత చెల్లితో రాఖీ కట్టించుకునేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క, చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మ, అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా. చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నా. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. 2019లో రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు. యువకులు చాలా నష్టపోయారు. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈరోజు రాష్ట్రం ముందరికెళ్తుంది. అందుకే ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరమని
ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ చివరిగా మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాద దాడిలో మనం భారతీయులను కోల్పోయాం. గతంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం కన్నీరు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళం. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అది ఎవరది? మన మిసైల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పారు. ఉగ్రవాదుల తర్వాత దాడి చేశారు. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడి చేసింది. దాంట్లో మనం ఒక జవాన్ని కోల్పోయాం, మురళీ నాయక్ కుటుంబాన్ని కూడా నేను కలిసా. మురళీ నాయక్ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ సైన్యానికి వెళ్ళాలని ఇష్టపడలేదు. ఉండేది ఒక్కడే, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం ఈ కుటుంబానికి అండగా నిలబడుతుందని. అందుకే జవాన్ ఎక్కడ ఉన్నా మనం దారివ్వాలి, సెల్యూట్ కొట్టి జై జవాన్ అని చెప్పాలని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. వందే, పిడికలు బిగించి చెప్పండి, వందే, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ధన్యవాదములు సార్. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సేవా ధర్మం కల మహానాయకుడు, సత్యం, న్యాయం, సమానత్వం పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతతో ముందుకు సాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఇప్పుడు మనం విందాం. స్త్రీ శక్తి